హాయ్ హలో వెల్కమ్ టు స్క్రియా వరల్డ్. ఈరోజు మనం సొరకాయ బజ్జీ రెసిపీ చూసేద్దాము. నెల్లూరులో దీన్ని సొరకాయ బజ్జీ అంటారు. మీరు కూడా ఏరియాస్ని బట్టి ఏమేం పేరుతో పిలుస్తారో కామెంట్ చేసేయండి. నేను ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను. దీని పొట్టంతా ఒలిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ, టొమాటో, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, చింతపండు, కాస్త పసుపు వేసి ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఇలా మగ్గిన దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని మ్యాష్ చేసి మెత్తగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసి అవి చిటపట్లాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి ఫ్రై చేసి ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్న సొరకాయ కూర వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ పోపులో ఇలా సిమ్లో మూత పెట్టి మగ్గించడం వల్ల పోపు బాగా పట్టి రుచికరంగా సొరకాయ బజ్జీ అయితే తయారైపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.